గురువుగారు, మనం అనుకోకుండా చేసే పొరపాటుకి ఏదైనా ప్రాయశ్చిత్యాలు ఉన్నాయా? అమ్మా, మనము నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు ఎన్నో పొరపాట్లు చేస్తాం. తెలియక జరిగేవి కొన్ని, తెలిసి చేసేవి కొన్ని, కొన్ని కారణాల చేత తప్పక చేసేవి కొన్ని. నేను ఉదాహరణ చెప్తాను. పాపం ఒక ఆయన బ్రాహ్మడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక దగ్గర ఒక ఉద్యోగి, అంటే ఒక సార్ దగ్గర ఆయన పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆయన దగ్గర జాబ్ చేస్తున్నాడు. చక్కగా పొద్దున్నే సంధ్యావందనం చేసుకొని దేవతార్చన చేసి ఆయన జాబ్కి వెళ్తాడు. ఆ సార్ దగ్గర కొన్ని ఎలా అంటే ఆయన మాటే వినాలి, ఆయన చెప్పిందే సాగాలి అన్నటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ బ్రాహ్మడు కొన్ని సందర్భాల్లో ఫలానా చోట భోజనం చేయకూడదనో, లేదా ఫలానా ఇంట్లో టీ కాఫీలు తాగననో, లేదా బయట ఏ వస్తువు తినననో కొన్ని నియమాలు పెట్టుకున్నాడు అనుకోండి. వీళ్ళ సార్ కోప్పడడం చేతనో, లేదా వీళ్ళ సార్ ఆర్డర్ చేయడం చేతనో ఇతను ఆ నియమాన్ని కొన్ని సందర్భాల్లో వదిలేయాల్సి వస్తుంది. అందుకే మీకు మాట అన్నాను, మనం తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని, తప్పక చేసేవి కొన్ని. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. అలా ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. దానికి మనం పొందేటటువంటి ఫలితం ఏంటంటే పాపం. గ్లాసు కింద పడి పగిలిపోతే అది పొరపాటు. కావాలని ఒక గ్లాస్ని కాజేస్తే అది పాపం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం చేసే తప్పు అది తప్పని మనకు తెలుసు. బ్రతుకు తెరువు కోసమో, తప్పకనో, శరీర సుఖం కోసమో, లేదా ఇతరులు ప్రోద్బలం చేస్తేనో, లేదా ఇతరులని చూసో, ఇది కూడా పాయింటే. చాలామంది ఇతరులను చూసి చెడిపోతారు. చాలామంది ఇతరులను చూసి అనేక అలవాట్లను నేర్చుకుంటారు. ఇలా అనేక, ఉదాహరణకు ఒక ఆయన బైక్ మీద 100 మీద పోతున్నాడు అనుకోండి, అతన్ని చూసి అతన్ని క్రాస్ చేశాడని ఇతను 100కి వెళ్ళటం. ఇలాంటివి రోజు లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు పాపాలు చేస్తూనే ఉన్నాం మనం. దీనికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా అంటే, వీటికి ప్రాయశ్చిత్తాలు ఎక్కడో లేవు, ప్రత్యేకంగా ఏవో కావు. ధర్మాచరణ, దైవారాధన, దాన ధర్మము, సత్కార్యము, చారిటీ, పుణ్యక్షేత్ర దర్శనము, ముహూర్త జప ఫలితము, ఇలాంటివే ప్రాయశ్చిత్తాలు. మేము పొద్దున్న లేస్తే గొంతు చించుకొని అరుస్తూ అవి చేయండి ఇవి చేయండి అని చెప్తూ ఉంటామే, అవన్నీ కూడా ఇలాంటి పాపాలని హరిస్తాయి, కాపాడుతాయి. వీటికి ప్రత్యేకంగా ప్రాయశ్చిత్తం అంటే, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు లక్షల కొద్ది పాపాలు చేస్తున్నామే, 1,00,000 పరిహారాలు ఎలా చెప్పగలుగుతాం? మనం పుణ్యం చేసుకుంటూ వెళ్తాం కదా, దానికి ఏది కావాలో అదే తీసుకుంటూ ఉంటుంది. ఫలానా దగ్గర అబద్ధం ఆడావు, ఓకే. ఫలానా గుళ్ళో ఒక బ్రాహ్మడికి వస్త్రదానం చేశావు, కరెక్ట్గా ఆ రోజు ఏంటయా నక్షత్రం, అనురాధ నక్షత్రంలో వస్త్రదానం చేశావా, ఓకే. ఇక్కడ నువ్వు ఈ అబద్ధం ఆడినందుకు ఈ పుణ్యం సెట్ అయిపోయింది. అలా మనం చేసే పుణ్యాలన్నీ ఒక బాక్స్లోకి వెళ్తాయి. ఏ ముహూర్తంలో, ఏ నక్షత్రంలో ఏ పుణ్యం చేశావు, అవన్నీ కూడా దీనికి ప్రాయశ్చిత్తంగా కుదురుతాయి. కాబట్టి ప్రత్యేకంగా పరిహారాలు అంటూ ఏముండవు. మనం చేసే మంచి, మనం ఆచరించేటటువంటి ఆచరణ, పుణ్యకర్మ, సత్కర్మ, అదే వీటికి ప్రాయశ్చిత్తం. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.